ప్రపంచంలో ముడి చమురు ధరలు $90 పర్ బ్యారెల్ చేరుకుంది. $85 పర్ బ్యారెల్ ఉంటే ఇప్పుడున్న ప్రైసెస్ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఎందుకంటే మనం పెట్రోల్ డీజిల్లో పన్నులు కూడా చాలా ఉంటుంది. ముడి చమురు ధర కూడా ఇందులో ఇమిడి ఉంది. అంటే $85 యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడున్న టాక్సేషన్ ప్రకారం $85 పర్ బ్యారెల్ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్ ఉంటే మనకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బ్రేక్ ఈవెన్ నడుస్తాయి. కానీ ఇప్పుడు ఆల్రెడీ $90 పర్ బ్యారెల్కి చేరుకుంది. ఇంకా రాబోయే కాలంలో పెరుగుతాయన్న అనుమానం కలుగుతుంది. వాస్తవంగా 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వానికి చాలా సానుకూలంగా ఉన్న అంశం ఏంటంటే ఆయిల్ ప్రైస్ తక్కువ ఉండడం. 2012-13 ఆ ప్రాంతంలో $140 పర్ బ్యారెల్ దాకా పెరిగింది. తర్వాత 2014లో అరౌండ్ $108 పర్ బ్యారెల్ ఉండే. ఆ తర్వాత తగ్గుతూ $50, $25 కూడా పడిపోయింది. సో ఇప్పటికీ $90 పర్ బ్యారెల్ ఉంది. కానీ ఇది ఇంకా పెరుగుతుందా అని అనుమానం కలుగుతుంది. దీనికి మొదటి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం. ఈ యుద్ధము ముగిసేలా కనబడం లేదు. సీజ్ ఫైర్ యునైటెడ్ నేషన్స్ కోరినా కాల్పుల విరమణ జరిగేటట్టు కనబడం లేదు. అక్టోబర్లో మొదలైంది ఈ వార్. మొదట్లో ఆయిల్ ధరలు పెరిగినా తర్వాత కొంత స్టెబిలైజ్ అయ్యి డిసెంబర్ 2023లో $77.6 పర్ బ్యారెల్ ఉండే. కానీ ఆ తర్వాత వచ్చింది హూతీ రిబెల్స్. యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయిల్ గాజాపై జరుపుతున్న యుద్ధాన్ని నిరసిస్తూ రెడ్ సీలో వర్తక నౌకలపైన దాడులు మొదలుపెట్టారు, మర్చెంట్ షిప్స్ పైన. సో ఈ దాడితో ఈ ఆయిల్ సప్లైస్ ఎఫెక్ట్ అయ్యాయి. లాంగర్ రూటు, లాంగర్ టైము, కాస్ట్లియర్గా మారిపోయింది గ్లోబల్ ట్రేడు. సో నేను ఈ రెడ్ సీ అటాక్స్ గురించి సెపరేట్గా మాట్లాడిన వీడియోలు మీరు చూసి ఉండొచ్చు. దాంతో మార్చ్ 2024కి వచ్చే వరకు ప్రపంచ ఆయిల్ మార్కెట్లో, వరల్డ్ క్రూడ్ ఆయిల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ $85.4 చేరుకుంది. 77.6 నుంచి $85.4కి పెరిగింది. ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య ఘర్షణ మొదలైంది. సిరియాలో డెమాస్కస్లో ఇరాన్ దౌత్య కార్యాలయంపై జరిగిన దాడి ఇజ్రాయిలే జరిపిందంటూ ఇజ్రాయెల్ పైన ప్రత్యక్షంగా మిసైల్స్తో దాడి చేసింది. ఎనీ మూమెంట్ ఇజ్రాయెల్ కూడా రెస్పాండ్ కావచ్చు. ఇప్పుడు ఇరాన్ టెన్షన్లు కనుక పెరిగితే ఒక్కసారిగా వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ మరింతగా పెరిగే ప్రమాదం కనబడుతుంది. ఎందుకంటే ఇరాన్ ఇది 3rd లార్జెస్ట్ ఆయిల్ సప్లయర్ ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్లో. ఆల్రెడీ కేవలము ఈ జియో పాలిటిక్సే కాదు, ఈ ఎకనామిక్స్ ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ కూడా ధరలు పెరగడానికి కారణమవుతుంది. డిమాండ్ అండ్ సప్లై సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ప్రపంచ ఆయిల్ మార్కెట్ను ఒపెక్ ప్లస్ అనే దేశ ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ప్లస్ అనే కూటమి, ఒక కార్టెల్, ఒక గుత్త సంస్థలాగా ఏర్పడ్డారు వీళ్ళు. ఈ కార్టెల్ ఒపెక్ ప్లస్లో సౌదీ అరేబియా నాయకత్వంలోని చమురు ప్రొడ్యూస్ దేశాలే కాకుండా రష్యా కూడా ఉంటుంది. ఈ ఒపెక్ ప్లస్ వీరు నవంబర్ 2022 నుంచి ఉత్పత్తిని తగ్గిస్తూ వచ్చారు. ఆయిల్ ధరలు ఎక్కువగా ఉండాలని. ఎందుకంటే వారికి ఆయిల్ ప్రైస్ ఎక్కువ ఉంటే లాభాలు ఎక్కువ వస్తాయి. అందువల్ల కృత్రిమంగా సప్లైను కన్స్ట్రైన్ చేస్తుంటారు, పరిమితం చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ధరల్ని తమకు అనుకూలంగా, తమకు లాభం వచ్చేలా ఉండేందుకు. అలా నవంబర్ 2020 నుంచి ఇప్పటి వరకు, నవంబర్ 22 నుంచి ఇప్పటి వరకు అరౌండ్ 5.3% గ్లోబల్ సప్లై తగ్గించారు. అంటే 100 బ్యారెల్ ఉత్పత్తి అయ్యే కానీ 95 బ్యారెల్స్ కూడా ఉత్పత్తి కావడం లేదు. ఇప్పుడు జూన్ 2024 ఎండింగ్ వరకు కూడా ఈ కట్స్ కొనసాగిస్తాను, తాజా కట్స్ అంటున్నారు. తాజాగా 2.2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఏమో ఆయిల్ డిమాండ్ పెరుగుతోంది, మరోవైపు ఏమో ఆయిల్ సప్లైని ఒపెక్ ప్లస్ దేశాలు కావాలని నియంత్రిస్తున్నాయి. అందువల్ల ఒకవైపు ఏమో జియో పాలిటిక్స్, మరోవైపు ఏమో డిమాండ్ సప్లై పైన ఒపెక్ ప్లస్ దేశాలు జరుపుతున్న ఎత్తుగడలు. ఇవన్నీ వెరసి ప్రపంచ ముడి చమురు ధరలు మళ్ళీ పెరిగేలా ప్రమాదం ఉంది.
ఇది పెరిగితే మన దేశం తన 85% ఆఫ్ ఆయిల్ అవసరాలను దిగుమతుల ద్వారానే తీర్చుకుంటాం. 85% ఇంపోర్ట్సే. మన ప్రభుత్వాలు వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగాలని కారణం చెప్పి ఆ భారం ప్రజలపైన మోపుతారు. అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ ఉన్నప్పుడేమో ఆ బెనిఫిట్ మనకి ఇవ్వరు, అప్పుడు ట్యాక్సెస్ పెంచుతారు. ఇప్పుడు 2022-23లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 7.5 lakh crores వసూలు చేశాయి. ఇందులో 4.3 lakh crore కేంద్రం వసూలు చేస్తే 3.2 lakh crore రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేశాయి. మొత్తం 7.5 లక్షల కోట్ల పన్నులు కట్టాము ఒక్క ఏడాదిలో. ఇది 2018-19తో పోలిస్తే 30% ఎక్కువ. అంటే 2018-19 నుంచి 2022-23 మధ్య కాలంలో ప్రభుత్వాలు పెంచిన పన్నులు 30% ఎక్కువ పెట్రోల్ డీజిల్ పైన. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తక్కువ ఉన్నప్పుడు ఇలా పన్నులు పెంచి ఆ ప్రయోజనాన్ని ప్రభుత్వాలు పొందుతుంటాయి. ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి కనుక మన మీద పడేస్తారు. అయితే ఎన్నికల వరకు పెరగవు, మన అనుభవం. కానీ జూన్ 1 తర్వాత మీరు రాసి పెట్టుకోండి, ఇలాగే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ ఉంటే, జియో పాలిటిక్స్ ఉంటే ఖచ్చితంగా జూన్ 1 తర్వాత కొత్త ప్రభుత్వం ఇచ్చే మొట్టమొదటి గ్యారంటీ మనకి ఏంటంటే ఆయిల్, పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెంచుతారు.